ఈ క్లాప్ టై చేసాం, బ్రాకెట్ చేసాం, ఫార్వర్డ్ చేసాం. ఎలా చేసామో చూడాలనుకుంటే ఈ వీడియో అయితే ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. అవును, మీరు కూడా చేయండి, నేను యూట్యూబ్లో చూడండి. యూట్యూబ్లో చూసి ఎలా చేయాలో చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సహస్రిక యాక్టివిటీస్. ఈరోజు అయితే మేము ఇండిపెండెన్స్ డే కోసం డిఐవైస్ చేస్తున్నామండి. చూడండి, మేమైతే పేపర్స్ యూజ్ చేసుకొని మేమైతే గ్రీన్, ఆరెంజ్, వైట్ 3 కలర్స్ తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఈ 3 కలర్స్ యూజ్ చేసి నేను డిఐవై ఎలా చేస్తున్నామో చూడండి. ఓకే, ఏం చేస్తున్నాం సాయి? ఆరెంజ్ కలర్ 25 సెంటీమీటర్స్ తీసుకున్నాం, వైట్ కలర్ అయితే 20 సెంటీమీటర్స్ తీసుకున్నాం, గ్రీన్ 15 సెంటీమీటర్స్ తీసుకున్నామండి. చూడండి, ఇక్కడైతే ఆరెంజ్ 25 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్ వైట్, గ్రీన్ 15 సెంటీమీటర్స్. ఇప్పుడు ఫస్ట్ 1 తీసుకు. కొత్త మనము ఆరెంజ్ పెట్టారా? ఇప్పుడు నా ఫేసా నన్నొక్కతా తర్వాత వైట్ పెట్టని, తర్వాత గ్రీన్ పెట్టాలి. ఇప్పుడు గ్రీన్ పెట్టాలి. ఇదైతే గ్రీన్ చిన్నగా ఉంది అంతే, అప్పుడే ఇలా వస్తుంది చిన్నది పెడితేనే. ఓ ఇదా గ్రీన్ పైన మనము గ్రీన్ అయ్యాల. అండ్ గ్రీన్ పైన ఇల్లు అంత థిక్ అయిపోయా. సగేయలే ఆరెంజ్ కలర్ పెట్టండి. చూపించు. గీతకొని చూసావా? ఇలాగొచ్చి చాలా బాగా వచ్చింది, అన్ని బాగా వచ్చి. చూడండి, ఇలా ఇలా చేయాలి. 9 కానీ 12 కానీ చేసుకోవాలి. లీఫ్ ఫ్లవర్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. చాలా ఇలాను ఇలాను కొంచెం ఇది మనం అంటించుకోవాలి. అంటించు. ఓకే, ఇది ఒక్కొక్కటి ఇలా అంటించుకోవాలి. అంటించు. చక్కగా కొద్దితే మనకు ఉండదు. వస్తుంది, నువ్వు అంటించు ఫస్ట్. నీకు అది కూడా వచ్చా? సైజెస్ వచ్చాయా? ఓ బాగా చెప్పు, చక్కగా వచ్చి ఇప్పుడు శివ లోటస్ లో వచ్చి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి. శివరాని లోటస్ లో వచ్చేసి ఆ లోటస్ లో నీ బాగున్నాము, అందుకేమిస్తుంది వాడు. ఇప్పుడు ఇంకా పెద్దగా లోటస్ తైడి చూడండి, ఇలా తయారీ. ఇంకా ఇంకా అంటించేసా. ఇచ్చేసా చూడు, ఇలా వేసి ఇప్పుడుగా అమ్మా ఒక వైట్ పేపర్ అమ్మా. అశోక చక్ర ఇప్పుడు నేను అశోక చక్ర లాస్ట్ లో మనము అశోక చక్ర అయిపోయిన తర్వాత మనము మధ్యలో ఒక డాట్ పెట్టారా. చిన్నదా ఇంకొక డాట్. ఇప్పుడైతే మనం క్యాప్ చేసుకుందాం. క్యాప్ క్యాప్ అంటే పట్టుకుంటాం. అంటే చూపించు. లేదు సారీ, ఈ రెండు అంటించే. చూడండి, ఈ షేప్లో మనం తీసుకోవాలి. ఈ షేప్లో తీసుకొని
ఆగు దీని గమ్మే. దీనికో ఓకే. నేనేం చేయొద్దాను, ఒక్కటే చేస్తావా? అయితే ఇక్కడ చూడండి ఇలా చేసుకుందాం. పీచులమ్మా ఇది కట్ చేయాలి, మర్చిపోయింది. ఇది కట్ చేయి కిందకే, అలాగే దానికి స్టిక్ చేయాలి కదా, దానికోసం కట్ చేయాలి. మీకు చూపిస్తాను. లాగా గమ్మండి, ఇక్కడ గమ్ పెట్టు. ఇప్పుడు మనం ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అశోక్ చక్ర ఒకటే కదా అనిపిస్తారు. అశోక్ చక్ర ఎక్కడ అనిపించు. ఆరెంజ్ ఇది చెప్పలే. చూసారా ఎలా ఉంది? ఫస్ట్ అయితే మనం గ్రీన్ కలర్ ఇలా తీసుకొని పైన ఇలా ఆరెంజ్ కలర్ పెట్టుకోవాలి. తర్వాత ఇలా వైట్ కలర్ స్టిక్ చేసుకోవాలండి. ఇదైతే ఫస్ట్ మనం ఆరెంజ్ని ఇలా చేసుకోవాలి. తర్వాత గ్రీన్, మళ్ళీ ఇప్పుడు వైట్ ఇలా చేసాం. ఫోల్డ్ చేసుకోవాలి, రివర్స్ ఫోల్డ్. ఇప్పుడైతే తర్వాత ఆరెంజ్ చేయాలి. నెక్స్ట్ అయితే గ్రీన్ చేయాలి. అంతేనా? నెక్స్ట్ అయితే ఆరెంజ్ వైట్ చేయాలి. ఇట్లా మడత పెట్టి ఇలా రివర్స్ చేయాలి. వీటి పెట్టుకో. అయిపోయి చూసావా? చేసి సెక్కబెట్టు. శివాన్ని నేను ఇలాగే చేస్తా ఈజీగా. చూసావా అమ్మా? ఇంకోటి కూడా చేసాం. ఇంకటి ఎన్ని చేయాలా? మనం ఆరెంజ్ అమ్మా హలో అందించువా. ఇది వీడియో చెప్దాం. ఇదిగోండి, ఇదైతే బ్రాస్లైట్లు. ఒకటైతే సాయి చేసింది, ఒకటైతే నేను చేశాను.
ఏది బాగుందో కామెంట్ చేయండి. ఇందా ఇవి ఒకసారి అది వేసుకో, ఎలా ఉందో చెప్పు. బాగుందా? వేరియేషన్ ఉంది చూడండి ఎలా ఉందో చెప్పండి. వీడియోలో చేసాము, బ్రాస్లెట్లు కూడా చూపించు. చూడండి క్యాప్ కూడా చేసాము. ఎలా చేసామో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చూస్తే మేము ఈ 3 ఎలా తయారు చేసామో మీకు కనిపిస్తుంది. చూడండి ఇది ఇంకా బ్రాస్లెట్ ఇంకా క్యాప్ కూడా చేసాము. ఓకే, మా పాప ఎలా చేసిందో చూడాలనుకుంటే మీరైతే ఈ వీడియో మొత్తం చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మనం వీడియో చేసుకున్నాము. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చేస్తూ ఉంటాము. ఓకే, స్మైల్. మమ్మీ తువ్వు పెడితే నేను తువ్వు పెట్టా. క్యాప్ ఎలా ఉందో లైక్ చేయండి, చేయండి. బాయ్ బాయ్.